కలిగిరి సంగం రోడ్డు నుంచి కొత్తూరు వరకు నిర్మించిన నూతన రోడ్డును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్దనకొండూరు, పాతనాపురం, పెద్దపాడు గ్రామాలకు కనెక్టివిటీగా ఉండే ఈ రోడ్డును 175 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మాణం చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు బస్టాండ్ల ఆధునీకరణ, అక్కడ మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరుగుదొడ్లు నిర్మించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బివి రామారావు, టీడీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పుత్తూరు, అలాగే సిద్దనకొండూరు, పాతనాపురం కానీ వెలగపాడు పంచాయతీ నుంచి మొత్తం ఈ ఊళ్ళన్నీ కూడా కనెక్ట్ చేసే రోడ్డు ఇది. పెదపాడు ఊరు కూడా ఇది దాదాపుగా నాకు తెలిసి గత 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ ఎప్పటి నుంచో కూడా ఈ రోడ్డు అట్లా పెండింగ్. 30 సంవత్సరాల క్రితం మేము శ్రమదానంతో చేసాము. మా ఊరు నుంచి పెదపాడు నుంచి కొత్తూరు వరకు మేము చేసాము. కొత్తూరు ఇక్కడ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎంతో కాలంగా ఎంతో మంది చెప్తా ఉన్న సమస్యలు ఇవి. వాటి మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టున్నాము. పెద్ద సమస్యలతో పాటు ఒక్కొక్క సమస్య గురించి కూడా రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చిన మన కలిగిరి మండలం అందరూ నాయకులకు కానీ, సీనియర్ నాయకులకి, సర్పంచ్ గారికి కానీ అందరికీ కూడా, ఎండిఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకి మనకు పార్టీ పరంగా కూడా ఆ గ్రామం కూడా ఎంతో ఆదరించిన పరిస్థితి. నన్ను కానీ మన ఎలక్షన్స్లో మన బాబు గారిని కానీ మమ్మల్ని కానీ అంత ఆదరించిన పరిస్థితి గ్రామం. అటువంటి గ్రామాలు ఇంకా కూడా ఎన్నో ఉన్నాయి. వారికి కూడా కొన్ని రోడ్లు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మనం రాబోయే రోజుల్లో ఎస్టీ కాలనీల్లో ఎక్కువ ఫోకస్ చేయబోతా ఉన్నాం. ఎస్టీ కాలనీలు, అలాగే ఎస్సీ కాలనీల్లో. ఎస్టీ కాలనీలు మనకు దాదాపుగా ఎస్టీ సోదరీమణులు 7% ఉన్నారు మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. వారి పరిస్థితి అసలు బాగలేదు. నేను దాదాపుగా 3 ఏళ్ళ నుంచి నేను చూస్తూ ఉన్నాను. చాలా ఏళ్ళకి వెళ్ళున్నాను నేను. ఇంకా కూడా పూరి గుడిసెల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ హౌసింగ్ దీని గురించి కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నాము. వాళ్ళకి అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీలో వాళ్ళని ముందు గుడిసెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ముందు ఇల్లు కట్టించాలని ఎస్టీ సోదరీమణులకి హెల్ప్ చేయాలనే విధంగా ముందు వెళ్తా ఉన్నాం. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అలానే కాకుండా మిగతా కమ్యూనిటీలో కూడా మైనారిటీస్లో కానీ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా ముందు వాళ్ళకి కేవలం ఉండడానికి 2 గదులు 3 గదులు ముందు ఇంటిలోకి మార్చాల్సిన అవసరం ఉంది. 11,000 ఇల్లు టార్గెట్గా పెట్టుకొని మనం పనిచేస్తూ ఉన్నాం. రేపు జనవరి నుంచి మనకు వర్క్ మొదలవుతూ ఉంది. వర్క్ మొదలైన తర్వాత ఒక రకమైన కన్ఫ్యూజన్ గత 5 ఏళ్లలో అక్కడ కాలనీలు ఇక్కడ కాలనీలు అని చెప్పి గందరగోళం చేసి దాన్ని నానా రచ్చ చేసి పెట్టారు. మొత్తం హౌసింగ్ వ్యవస్థనంతా కూడా ఎక్కడ చూసినా కూడా కాలనీలు వేశారు. దానికి అసలు వాటర్ ఉండదు, కరెంటు లేదు, ఊరికే ఏదో ఒక బేస్మెంట్ వేసి వదిలేసి దాన్ని అట్లా చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా గాడిలోకి తీసుకొచ్చి మొత్తం మనం సర్దుకొని అన్ని ముందుకు వెళ్తా ఉన్నాం. కొంత టైం పడుతుంది. 1 సంవత్సరం అయితే కానీ మనకి రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. సంవత్సరం అయిన తర్వాత ఇల్లు పరిస్థితి అన్నీ కూడా మనం సమీక్ష చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఎంతో కాలంగా గ్రామస్తులు మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ వచ్చాక దీన్ని హై ప్రయారిటీతో పెట్టి కూడా. అలాగే ఈ 2.3 కాకుండా ఇంకా కూడా పెండింగ్ 4 కిలోమీటర్స్ కూడా ఉంది. అది కూడా త్వరితగతిన మనం కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తాం. ఆ రోజున నేను ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు పుత్తూరులో కూడా చాలామంది ఆడపడుచులు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాది కొంత బెల్ట్ అయిపోతా ఉంది, మాది కూడా ఏమని చెప్పి వారికి కూడా ఈ ప్రెస్ మీట్ ఈ కార్యక్రమం సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాను. తర్వాత సంవత్సరంన్నరలో మనం ట్రైన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెడతాం. మన వింజమూరు కానీ, జలదంకి కానీ, దుత్తలూరు కానీ, ఇప్పుడు రాబోయే కలిగిరి కానీ వీటిల్లో, అలాగే మన బస్టాండ్లో కూడా ఎవరైనా ఆడపడుచులు బస్సులు ఎక్కడానికి చూస్తే టాయిలెట్స్ లేని పరిస్థితి. ఆ సమస్య కూడా మనం దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఏ రోజున కూడా మనం ఆ కూడల్లో టాయిలెట్ కట్టిన పరిస్థితి లేదు. ఈ రోజున ఇప్పుడు దుత్తలూరుకి రెడీ చేసుకున్నాం ఫండ్స్. దుత్తలూరుకి చేసుకుంటా ఉన్నాం. అలాగే వింజమూరు చేసుకుంటా ఉన్నాం. ఉదయగిరికి కూడా వేరే విధంగా ఫండ్స్ తీసుకొచ్చి ఉదయగిరి బస్ స్టాండ్ కూడా కంప్లీట్గా దాని రూపురేఖలు మార్చాలి. అలాగే జలదంకి కానీ మెయిన్ సెంటర్స్లో ఎక్కడైతే ఉందో అక్కడ మార్చుకుంటూ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.